రివ్యూ ఆఫ్ భైరవం 2024 తమిళ్లో రిలీజ్ అయ్యి కమర్షియల్లీ సక్సెస్ అయిన గరుడన్ మూవీకి రీమేక్ ఇది. ప్లాట్లను ఒకటే తీసుకున్నాం, స్టోరీ అంతా మార్చేసామని వాళ్ళు అన్నారు. బట్ అది నాకు తెలీదు, ఎందుకంటే నేను ఈ మూవీ వస్తుందని ఒరిజినల్ వెర్షన్ చూడలేదు. సో కంపారిజన్స్ ఏమీ లేవు, క్లీన్ మైండ్తో ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ చేశా. అండ్ నారా రోహిత్ గారు, మంచు మనోజ్ అన్న, బెల్లం అన్న, అసలు ఈ ముగ్గురు మనగాళ్ళు ఒకే మూవీలో నటిస్తున్నారంటే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సినిమాకి వెళ్ళడానికి ఒక్క పాయింట్ చాలు, అందులోనూ హిట్ సినిమాకి రీమేక్ కాబట్టి ఖచ్చితంగా హిట్ అవుతుందనే పాజిటివ్ మైండ్తో మూవీకి వెళ్ళా. ఇప్పుడే నా షో ఫినిష్ అయింది. ఇక చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే జస్ట్ ఓకేష్గా అనిపించింది. ట్రిపుల్ స్టార్స్ నటించే స్కోప్ ఉందని కథ వినడానికి ఎక్సైటింగ్ అనిపించిందేమో, కానీ స్ట్రాంగ్ ఎమోషన్ కానీ స్ట్రాంగ్ స్టోరీ కానీ ఇవేమీ పెద్ద ఇంపాక్ట్ చేయలేదు. ఇది ఒక రిలీజియన్ ఆస్పెక్ట్కి సంబంధించిన కథ, అంటే గుడి స్థలాన్ని కాపాడుకునే కాన్సెప్ట్ ఇది. దానికి ఈ ముగ్గురు ఎలా అండగా ఉన్నారు, వీళ్ళ మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేదే ప్లాట్. నాకైతే విజయ్ గారి డైరెక్షనే ప్రాబ్లం అనిపించింది. నిజానికి ఎమోషన్ని చాలా స్ట్రాంగ్గా చూపించే స్కోప్ ఈ కథలో ఉంది, కానీ జస్ట్ సర్ఫేస్ లెవెల్లో టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. దానివల్ల డ్రామా అక్కడక్కడ వర్కౌట్ అయిందేమో, కానీ ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయిపోయింది. మేము ముగ్గురం ప్రాణ స్నేహితులు అని వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవడమే కానీ నాకు అంత కనిపించలేదు. స్టోరీ మొత్తం నడిచేది ఫ్రెండ్షిప్ అనే కోర్ ఎమోషన్ మీదే, కానీ అది అంత వర్కౌట్ అవ్వకపోయేసరికి డిసప్పాయింట్ అయిపోయాను. ఇంకా ఫీమేల్ రోల్స్ జయసుధ గారు, అదితి శంకర్, ఆనంది, ఈ 3 క్యారెక్టర్స్ని అస్సలు స్ట్రాంగ్గానే రాసుకోలేదు. అదితి శంకర్ అయితే పాల్గొన్నట్టుగా ఊరంతా బండి మీద తిరుగుతుంది, బెల్లవని కనబడగానే ఆపి ఒక సాంగ్ వేసుకుంటుంది, అంతే తను చేసే పని. బట్ చివరిలో మాత్రం దివ్య పిల్లకి యాక్టింగ్ వైజ్ మంచి స్కోప్ ఉంది. ఓవరాల్ సినిమా అంతా మన ముగ్గురు మొనగాళ్ళ చుట్టూ తిరుగుతుంది. ముగ్గురు కూడా ఇంటెన్సిటీని బాగానే మెయింటైన్ చేసుకున్నారు, కానీ ఒక్కొక్క చోట వీళ్ళ యాక్టింగ్ ఆడ్గా అనిపించింది. మనోజ్ అన్న చాలా ఎనర్జెటిక్గా పవర్ఫుల్గా ఉన్నారు, కానీ డైలాగ్ డెలివరీ బిగబెట్టి చెప్పడం, గాలిని వెనకేసుకుని మాట్లాడడం, ఎమోషన్ ఓవర్ ద బోర్డ్ చేయడం, ఇవన్నీ కొంచెం వర్క్ అవ్వలేదు. మేబీ 9 years గ్యాప్ రావడం వల్లేమో ఈ రిమార్క్స్, కానీ ముగ్గురులో స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం మనోజ్ అన్నదే. నెక్స్ట్ మన బెల్లం అన్న ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్లో అన్న వీరంగం ఆడేశాడు, దేవుడు పూనేశాడు. యాక్టింగ్ వైజ్ తనకి మంచి రోల్ ఇది. అండ్ నారా రోహిత్ గారి రోల్ డీసెంట్గా ఉంటుంది. ఇంకా టెక్నికాలిటీస్లో శ్రీచరణ్ మ్యూజిక్ నచ్చింది, సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. ఓవరాల్ పెద్దగా బోర్ కొట్టకుండా ఒకే మీటర్లో మూవీ వెళ్ళిపోతుంది. ఎమోషన్ వర్క్ అవ్వకపోయినా డ్రామా వర్క్ అవుతుంది. అండ్ అందులోనూ ఇలాంటి ట్రిపుల్ స్టార్స్ ఒకే మూవీలో కలిసి నటించడం రేర్గా చూస్తాం కాబట్టి ఒకసారి ట్రై చేస్తానంటే ఈజీగా ట్రై చేసేయచ్చు. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5/5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ.